अभी आंकड़ा क्या सर? आंकड़ा और साथ में सर इस समय जो है हमने देखा बहुत सारे अभी क्या सिचुएशन है, कितने घायल हैं? I don't have any idea right now. I'm going to this. So this is सर आपको कितने बजे जानकारी मिली और ये कैसा धमाका देख रहे हैं, कितना गंभीर हो सकता है? कैजुअलिटी से सर बहुत ज्यादा है। कैजुअलिटी सुरक्षा के कितने हैं उसका आंकड़ा क्या अभी आया है? इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटीज है, वो आंकड़ा आया है अभी सर? अभी तक क्या हालात हैं यहाँ के? पुलिस के आला अधिकारी अब मौके पर पहुंच रहे हैं, तमाम सवाल। सर फिर भी यहाँ पे कितनी कैजुअलिटीज हैं, क्या सिचुएशन? एक मिनट आप लोग क्या अपडेट है सर? एक मिनट ಉನ್ನತ ಉದ್ಯೋಗಸ್ಥರು సో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్. సూర్య, ప్రస్తుతానికైతే పోలీసులు కూడా ఎలాంటి సమాచారం చెప్పట్లేదు. హై అలర్ట్ అనేది కూడా విధించారు. మొత్తంగా రెడ్ ఫోర్ట్ కి వెళ్లేటువంటి దారులన్నీ కూడా బ్లాక్ చేశారు, బ్యారిగేడ్స్ వేసి ప్రస్తుతానికి అక్కడ. ఎందుకంటే ఇంకేదైనా ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫైర్ టెండర్స్ ఇప్పటికే రంగంలోకి దిగాయి. 8 ఫైర్ టెండర్స్ కూడా అక్కడ ఉంచారు. వాటికి సంబంధించి ఏవైతే బ్లాస్ట్ ద్వారా 4 కార్లు, మరొక 4 బైక్లు, ఈ బైక్స్ కూడా కాలిపోయాయి. వాటితో పాటు పక్కన ఉన్నటువంటి షాపులు కూడా ఫైర్ కి వాటికి కూడా తగలడంతో వాటిని కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి గాయపడినటువంటి వారిని అందరినీ కూడా ఎల్ఎన్జెపి ఆసుపత్రికి తరలించారు. చాలా వరకు డెడ్ బాడీస్ అన్ని కూడా ఛిద్రమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక 9 మంది వరకు మరణించినట్టుగా సమాచారం ఉంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తును అయితే కొనసాగిస్తా ఉన్నారు. రెడ్ ఫోర్ట్ లాంటి నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, అలాగే ఎప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి కదలికలు ఉండేటువంటి ప్రాంతం టార్గెట్ గా చేసుకుని ఎవరైనా దాడికి పాల్పడ్డారా? ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో నార్మల్ గా అయితే సిఎన్జి వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక సిఎన్జి వెహికల్ బ్లాస్ట్ అయితే ఇంత స్థాయిలో ప్రమాదం జరుగుతుందా, లేకపోతే దాంట్లో కావాలనే ఆ వెహికల్ అంటే ఎకో వెహికల్ ని పేలినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆ ఎకో వెహికల్ లో ముందస్తుగానే పేలుడు పదార్థాల నుంచి ఎవరైనా దూరం నుంచి దాన్ని పేల్చారా? ఇట్లాంటి కోణాల్లో కూడా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంతా కూడా నడుస్తా ఉంది. దాంతో పాటు సీసీ కెమెరాలు, ఎందుకంటే ఆ వెహికల్ పార్క్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ వెహికల్ పూర్తి వివరాలు అనేది కూడా తెలియరావాల్సి ఉంది. దానికి సంబంధించిన వివరాలు వస్తేనే ఆ వ్యక్తి యొక్క మోటో ఏంటి, అసలు ఆ పేలుడు ఎట్లా సంభవించింది అనే దానిపైన పూర్తి వివరాలు అనేది కూడా వస్తాయి. మొత్తంగా అయితే 2-3 రోజుల నుంచి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అరెస్టులు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే దానికి ప్రతీకారంగా ఈ ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే ఉగ్రవాద కదలికలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా అనే యాంగిల్లోనే ప్రస్తుతానికంతా కూడా విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇక ఢిల్లీతో పాటు ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ఇప్పటికే హై అలర్ట్ అయినట్టుగా సమాచారం ఉంది. పోలీసులు అక్కడ కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలపైన ఎక్కువగా నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఆధారంగా చేసుకుని ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా పోలీసుల గాలింపు అనేది కూడా ఉంది. ఏటీసీకి సంబంధించి యాంటీ టెర్రర్ స్క్వాడ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు, పోలీసు అధికారులు కావచ్చు, వారందరూ కూడా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కదలికలపైన పూర్తి స్థాయిలో నిఘా అనేది కూడా పెట్టారు. 2 రోజుల నుంచి కూడా వారికి సంబంధించినటువంటి టెర్రరిస్టులను జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అలాగే ఫరీదాబాద్ లో 8 మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీటన్నిటికీ లింకింగ్ ఏదైనా ఉందా అనేటువంటి కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. మరోవైపు బీహార్ కు సంబంధించినటువంటి ఎన్నిక కూడా రేపు జరగబోతా ఉంది. ఎన్నికకు ముందు రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం, ఇదంతా కూడా ఏదైనా ఇంటర్లింకింగ్, దేశంలో అల్లకల్లాలు సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, విదేశీ కుట్రలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు పాల్పడుతున్నారా, ఇట్లాంటి యాంగిల్స్ అన్నింటిలో కూడా దర్యాప్తులు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే సహాయక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఆ మంటలన్నీ అదుపులోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఎవరు కూడా దీనికి సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ అనేది కూడా పాస్ చేయట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇట్లాంటి సీరియస్ ఇష్యూస్ కు సంబంధించి ఏదైనా కామెంట్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సూర్య, రైట్ మదార్.